హలో, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసే రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్. ఏంటి మ్యాంగో ఐస్ క్రీమ్ అనుకుంటున్నారా? వామ్మో, మ్యాంగో ఐస్ క్రీమ్ అనేదాన్ని అబ్బా మ్యాంగో ఐస్ క్రీమ్ అనేలాగే రెసిపీ చూపిస్తా, చూసేయండి. ఎంతో సింపుల్గా చేసే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తా. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా మనం పట్టేసిన పేస్ట్ని డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని తింటే ఉంటుంది. ఆహా, ఎంత బాగుంటుందో కదా. ప్రాసెస్ చూపిస్తా, వచ్చేయండి. ముందుగా అయితే బాగా స్వీట్నెస్కి సరిపడా మ్యాంగో తీసుకున్నాను అనమాట. ఈ మ్యాంగో పల్ప్ అంతా తీసుకోవాలి. ఇక్కడ నేను 3 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. 3 మ్యాంగో పల్ప్ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. దాంతోపాటు 8 స్పూన్స్ షుగర్, అది మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసేసుకోండి. నేనైతే 3 మ్యాంగోస్కి 8 స్పూన్స్ షుగర్ అయితే వేసుకున్నాను. దాంతోపాటు చిక్కగా ఉన్న పాలు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నైట్ అంతా. అప్పుడు ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడైతే నేను తీసుకుని మ్యాంగో పల్ప్, ఇంకా అలాగే షుగర్, మిల్క్ మొత్తం వేసేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టిన మిక్సీ పేస్ట్ అయితే కొంచెం తీసుకోవాలి. దాంతోపాటు అందులోకి వెనిలా ఐస్ క్రీమ్ వేసి ఇంకొకసారి బ్లెండ్ చేసుకొని రెండింటిని సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. ఒకటి వచ్చి వెనిలా వేసింది, ఒకటి వెనిలా వేయండి అనమాట. నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను ఏది వేసింది ఏది వేయిందని. వెనిలా వేసిందేమో చాలా మంచి వైట్గా ఉంటుంది. వెనిలా వేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వెనిలా వేయలేదన్నమాట. వెనిలా వేసింది చూపిస్తాను. ఇప్పుడైతే గ్రైండ్ చేసిన వెంటనే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడైనా షుగర్ పల్ప్స్ ఉంటే కరిగిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని అంతా ఇట్లా కలిపేసుకోండి. ఇప్పుడు నేనైతే వెనిలా వేసి చూపిస్తాను. సో ఇది వచ్చి వెనిలా అనమాట. చూడండి, అది ఎంత ఎల్లో ఉంది, ఇది వైట్గా ఉంది కదా. సో ఇది ఎల్లోగా ఉంది, ఇదేం వైట్గా ఉంది. చూడండి, ఎంపీ అంటే మ్యాంగో పల్పు, విఎంపీ అంటేనేమో వెనిలా మ్యాంగో పల్ప్ అనమాట. ఇది నేను బ్లూ బెల్లో తీసుకున్నాను ఐస్ క్రీము, చిన్న కప్పు.